హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని, మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కందగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో వీడియో అయితే చూడండి. అలాగే ఈ పులుసు ఎలా చేసుకోవాలో మీరు అందరూ ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పులుసు చేయడానికి కందగడ్డలు అయితే అవసరము. కందగడ్డని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు కదా, మీ అందరికైతే తెలిసిందే. ఈ కందగడ్డ పైన తొక్క అయితే తీసేసుకోవాలి. ఇవైతే ముందుగా ఉడికించుకోకూడదు. పచ్చి కందగడ్డతోనే చారు చేసుకోవచ్చు, ఎలాంటి ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా ఈ కందగడ్డ పొట్టు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే తీసుకోవాలి. ఎప్పుడు పప్పుచారు సొరకాయ సాంబార్ కాకుండా ఇలా ఒక్కసారి కందగడ్డ పులుసు అయితే చేసి చూడండి. ముందుగా ఇవన్నీ పొట్టు తీసాక ఒకసారి అయితే మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే దానిపైన ఉన్న దుమ్ము ధూళి అయితే పోతుంది. అలాగే ఈ కందగడ్డ మట్టిలో ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మట్టి ఉంటే పోతుంది. అవి తీసేసిన తర్వాత చిన్నగా ఇలా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చాలా పెద్దగా ముక్కలు అయితే కట్ చేసుకోకూడదు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. సాంబార్ అయితే చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పప్పుచారు కాకుండా ఇలా కందగడ్డ పులుసు అయితే చేసుకోండి. ఈ పులుసుకు అయితే మెయిన్గా కందగడ్డ అయితే అవసరము. ఆ తర్వాత ఇంకో గిన్నె అయితే తీసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత సేపు అయితే వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని అందులో ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవాలి. ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న కందగడ్డ ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాం కదా, అవన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో అయితే చింతపండు రసం అయితే తీసుకోవాలి. చింతపండు రసం అయితే ముందుగా చింతపండు ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో అయితే చింతపండు రసం అయితే తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ప్లేట్లో తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కాస్తంత గోలించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి తొందరగా గోలిపోతాయి. కాబట్టి స్టవ్ అయితే డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆవాలు జీలకర్ర మాడిపోతే చారు అంత టేస్టీగా ఉండదు. తొందరగా కావాలని చెప్పేసి హై ఫ్లేమ్లో స్టవ్ అయితే పెట్టుకోకూడదు. ఇలా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. సాంబార్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటారా అని మాత్రం అనకండి, ఎందుకంటే కందగడ్డ చారులో ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కాస్తంత సేపు అయితే గోలించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే గోలించుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ అయితే బంగారు రంగు వచ్చే వరకు అయితే గోలించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే ముందే కందగడ్డ అయితే మంచిగా గోలించుకోవాలి. సాంబార్లో అయితే అంత తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా అయితే కందగడ్డ అయితే మంచిగా గోలించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ప్రతి సాంబార్లో కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, ఈ సాంబార్లో కూడా కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కలిసేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ కందగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చింతరసం అయితే వేసుకోవాలి. ఉడకక ముందు అయితే వేసుకోకూడదు, ఇలా మంచిగా గోలించుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే కందగడ్డ అయితే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2, 3, 4 చెంచాల వరకు కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడైతే కారం వేసుకోండి. ఇక్కడ ఒక 2 లేదా 3 చెంచాల కారం అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ మీరైతే ముందుగా ఉప్పు అయితే వేసుకోవాలి. పోపులో మనం ఎలాంటి ఉప్పు అయితే వేయలేం కాబట్టి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత ముందుగా మనం ఒక గిన్నెలో తీసుకున్న చింతపండు రసం అయితే ఇందులో వేసుకోవాలి. అంతే, వేడివేడి కందగడ్డ చారు అయితే రెడీ అయిపోయినట్టే. చారు అయితే తొందరనే అయిపోతుంది, ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది. ఈ చారు మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మూత తీసి చూడాలి. చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ సాంబార్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఒక 2 లేదా 3 సార్లు అయితే ఒక్కసారి అయితే సాంబార్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ చారు అయితే చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కువగా మంది కందగడ్డ చారు అయితే చేసుకోరు, కానీ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి,
చారు అయితే తీయగా అయితే ఏముండదు, ముక్కలు అయితే కొంచెం తీయగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకుంది స్వీట్ పొటాటో కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది. చారులో చింతపండు రసం వేసాం కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది. ఈ కందగడ్డ చారు అయితే మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒక్కసారి అయితే ఇలా మరిగించుకోవాలి, చాలా ఎక్కువసేపు అయితే పట్టదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎలాంటి మసాలాలు అయితే ఎక్కువగా పెద్దగా అవసరం అయితే ఉండదు. చాలా సింపుల్ గా అయితే ఈ సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మీరు అందరు తప్పకుండా చూడండి. అలాగే లాస్ట్ లో కొంచెం నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. చారు చిక్కగా ఉండడం కోసం ఇవన్నీ వేసుకుంటాము, ఎక్కువగా ఇందులో మసాలాలు అయితే వేసుకోము. ఇలా కొంచెం నువ్వుల పొడి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటాము అంతే. సాంబార్లో అయితే పెద్దగా మసాలాలు అయితే ఎక్కువగా ఏం అవసరం ఉండదు. ఇలా లాస్ట్ లో కొంచెం ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకుంటే వేడివేడి కందగడ్డ చారు అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర ఆకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. వేడివేడి కందగడ్డ చారు రెడీ. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.